పెళ్లి బంధానికి విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంతో కొందరు మానవ సంబంధాలను చిదిమేస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని వివాహేతర సంబంధాల మోజులో పడుతున్నారు. అడ్డుగా ఉన్నారని కట్టుకున్న వాళ్ళని చంపేస్తున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో ఆలస్యంగా బయటకు వచ్చింది. భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించిన ఒక ఇల్లాలు 3 నెలల పాటు ఏమీ ఎరగనట్టు నటించింది. కానీ ఆమె ప్రియుడే ఆమె నేరాన్ని బయటపెట్టాడు. ఖర్జూర పళ్ళ రసంలో నిద్ర మాత్రలు కలిపి దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను అత్యంత పాశవికంగా హతమార్చిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇరవై ఆరున పిల్లల సత్యప్రభు అతను మండపం పాలనలో ఉంటాడు. సర్పర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. వాళ్ళ బ్రదరు 13/3/26 చనిపోయినాడు. ఆ రోజు వాళ్ళ భార్య గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పగానే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే డాక్టర్ గారు చనిపోయినట్టు డిక్లేర్ చేసినారు. వెంటనే తీసుకుని వచ్చి వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకపోతే అంత్యక్రియలు చేసి బాడీ కాల్చివేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మార్చి, ఏప్రిల్, మే అయిపోయిన తర్వాత ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో రమాదేవి, ఆవిడ పేరు దేవి అలియాస్ రమాదేవి, ఈవిడికి గుంటూరుకు చెందిన గోపి సాయి అతనితో బిల్డింగ్ అఫేర్ ఉంది. గతంలో కూడా ఆ సంగతి భర్తలు తెలిసి మందలిస్తే ఆవిడ విజయవాడ వెళ్ళిపోయి అతను ఫోన్ చేసి విజయవాడలో అక్కడ లాడ్జీలో కొన్ని రోజులు 3 డేస్ ఉంది. తర్వాత వాళ్ళ అమ్మగారింటికి వేలంకి వెళ్ళిపోయింది. తర్వాత ఆడపిల్లలు ఉంటే భర్త డిసీజ్డ్ ఆమెను మళ్ళీ బతిమాలుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సత్వరంలో మళ్ళీ కాపురం పెట్టారు. ఈ కాలక్రమేణా ఈ మే నెలలో ఈ డిసీజ్డ్ ఇంటికి గోపి సైనికులు వచ్చి చూసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఏమో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. వేరే వాడితో మాట్లాడుతున్న అనుమానంతో వీడు ఏం చేశాడంటే వాళ్ళ కూతురికి, డిసీజ్డ్ కూతురికి 15 years అవుతుంది, చైత్రశ్రీ అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. మీ అమ్మగారు నేనే కలిసి మీ నాన్నగారిని చంపేశాము. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ 15 ట్యాబ్లెట్స్ నేనే గుంటూరులో కొన్నేసి ఇచ్చానని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వాట్సాప్ని ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో వాళ్ళ అతను కొడుకు లింక్ అయి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ అమ్మాయి 15 years, తండ్రి లేడు, ఈ అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడుతుందా, చాటింగ్ చేస్తుంది అనుమానంతోనే ఈ అమ్మాయి వాట్సాప్ లింక్ పెట్టుకున్నాడు. ఈ లింక్కి ఎవరైతే గోపి సార్ పంపాడో ఆ లింక్ 31st చూసి వెంటనే అనుమానం వచ్చి వెంటనే ఆల్రెడీ గతంలో వాడు తెలిపోయింది కాబట్టి వాడికి ఫోన్ చేసి అడిగాడు. అడిగితే వాడు కూడా వాడు ఏం చెప్పడం వాడిని తెలిసి చెప్పాము, నేనే చంపాను, నేనే టాబ్లెట్స్ ఇచ్చాను, ఏం చేసుకుంటూ చేసుకోమని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ను వాళ్ళ అన్నగారు చెప్తే, తండ్రి సత్యబాబు చెప్తే, డిసీజ్ వాళ్ళ బెదర్ చెప్తే అతను బంధువులతో డిస్కస్ చేసి 9వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. దానిపై కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో నివసించే పుల్ల దుర్గాప్రసాద్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతనికి భార్య రమాదేవి, 2 కుమార్తెలు ఉన్నారు. అయితే 2 ఏళ్ల క్రితం దుర్గాప్రసాద్కు అనారోగ్యం వల్ల డాక్టర్లు స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదే టైంలో భార్య రమాదేవికి బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారిపోయింది. భార్య ప్రవర్తనలో మార్పును దుర్గాప్రసాద్ గమనించాడు. ఆమెపై అనుమానంతో నిలదీశాడు. ఇది మంచి పద్ధతి కాదని, 2 ఆడపిల్లల తల్లిగా బాధ్యతగా ఉండాలని హెచ్చరించాడు. ఫోన్లో మాట్లాడడం, బయటి ప్రయాణాలు ఆపాలని మందలించాడు. కానీ రమాదేవి భర్త మాటలు వినలేదు. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆ జంట అతన్ని శాశ్వతంగా తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడు గోపిసాయి బాపట్లలో 15 నిద్రమాత్రలు కొని రమాదేవికి ఇచ్చాడు. రాత్రి మార్చి 10న ఉదయం ఆమె ఆ నిద్రమాత్రలన్నింటినీ ఖర్జూర పళ్ళ రసంలో కలిపి భర్తకు ఇచ్చింది. ఆ పళ్ళరసం తాగిన కొద్దిసేపటికే దుర్గాప్రసాద్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత రమాదేవి దిండును అతని ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత తన భర్తకు గుండెపోటు వచ్చిందని కేకలు వేస్తూ బంధువులను, ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. దుర్గాప్రసాద్కు ఇదివరకే గుండె జబ్బు ఉండడంతో అందరూ ఆమె చెప్పిందే నిజమని నమ్మారు. స్థానిక ట్రస్ట్ హాస్పిటల్కు తరలించగా అతను అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. ఆ తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ హత్య జరిగిన 3 నెలల తర్వాత కథ మొత్తం అడ్డం తిరిగింది.
ఈ నెల 9న రమాదేవి ప్రియుడు గోపీసాయి ఆమె పెద్ద కుమార్తె ఫోన్కు ఒక మెసేజ్ పంపాడు. మీ అమ్మ జ్యూస్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది అని అందులో ఉంది. ఆ మెసేజ్ చూసిన కుటుంబ సభ్యులు వెంటనే సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రమాదేవిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. హత్య తర్వాత రమాదేవి తనతో మాట్లాడడం మానేసిందని, తనకు దూరం అవుతుండడంతో గోపీసాయి ఈ మెసేజ్ పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.